అనగనగా ఓ అబ్బాయి, ఆ అబ్బాయి జీవితంలో నా కీలక పాత్రే ఈ కథ. రెడీ అయ్యి కూర్చో అన్నా, 2 minutesలో వస్తా. మూసుకొని త్వరగా రా. నా పేరు ఆరవ్. నా జీవితంలో నాకంటూ ఉండేది ఇద్దరే. అందులో ఒకటే ఈ తింగరబుచ్చి. తనకి నేను పెట్టుకున్న ముద్దు పేరు స్వాన్. మా అమ్మ చనిపోయిన తర్వాతే నాకు అర్థమైంది, బంధాలతో ముడిపడితే బాధలు మిగులుతాయని. అప్పటి నుంచి నేను మనుషులతో మాట్లాడడం మానేశాను, తనని చూసేదాకా. సింపుల్గా చెప్పాలంటే తను నాకు ఒక మదర్, ఫాదర్, టీచర్, వారియర్, వాట్ నాట్. షీ ఈజ్ మై వండర్ఫుల్ ఉమెన్. ఎందుకు అలా డల్గా ఉన్నావు? డల్ అని కాదు కానీ చాలా రోజులుగా నా మైండ్లో ఒక ఫేస్ స్ట్రైక్ అవుతోంది. అది చాలా హారిబుల్గా ఉంది. ఆ ఫేస్కి నాకు ఉన్న సంబంధం ఏంటో అర్థం కావడం లేదు. అదే కొంచెం అది జస్ట్ స్పీడ్ కల. నువ్వు బాగా రెస్ట్ తీసుకో, అంత అదే సెట్ అయిపోతుంది. ఏం కాదులే. ఏంటే ఎంత అర్జెంటుగా రమ్మన్నావు? ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఎండ్ అవర్ స్టోరీ రా. ఎందా? ఆకాశంలో సూర్యుడు అన్ని వేళలా కనపడు, అలాగే కులం కూడా అన్ని వేళలా కనపడదు. అవసరం వచ్చినప్పుడే కనపడుతుంది మా నాన్నకి. ఒసై, నోరు మూసుకొని పాయింట్కి రా. ఏదో ఆకాశం అర్ధరాత్రి అని అదో సోదంతా దొబ్బద్దు. అరే, నాకొక మంచి సంబంధం వచ్చింది, అది కూడా మా క్యాస్ట్లోనే. అబ్బాయి కూడా చాలా రోజులుగా నన్ను లవ్ చేస్తున్నాడు. ఇంట్లో అందరికీ కూడా నచ్చాడు. సో నీకు బదులుగా నాకు ఒక ఆల్టర్నేట్ దొరికాడు. నువ్వు కూడా నాకు బదులుగా ఆల్టర్నేట్ వెతుక్కో. గుడ్ బై. నా పిల్లకి లవ్ లెటర్ ఇస్తావే? నా పేరు సమీర్, తన బిందు, నా ప్రపంచం. యాక్చువల్లీ నాకు అమ్మాయిలతో మాట్లాడడం రాదు. అలాంటి నాకు పడ్డ పంచదార బొమ్మ కొంచెం ఎవరైంది అనుకుంటా. ఒక పాట పాడుతా విను. నువ్వు పాడు. ఏం చేస్తున్నా? సైలెంట్ గా పాట పాడుతా విను. మాటలు వింటావా వినవా? నేను చంపేస్తాను నా మాటలు వినకపోతే. కానీ నన్ను మాత్రం వదిలేసి వెళ్ళిపోకు బిందు. కానీ నేను కాళ్ళు పట్టుకుంటాను బిందు. అంటే కాల్ చేస్తే బిజీ వస్తుంది. అది ఎవరికి కనెక్ట్ అయ్యో? అమ్మతో, అక్కతో, అమ్మమ్మతో అని కవర్ చేయకు. కాల్ కట్ చేయకుండా స్క్రీన్ షాట్ పెట్టు. అడుగుతావని తెలుసు, ఆల్రెడీ పెట్టేసా, చూసుకో. నువ్వు మారవు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం తమ్ముడుదాన్ని, నీకంత అనుమానం ఉంటే ఒక్కసారిగా నన్ను జస్ట్ ఊరికే అడిగా అంతే. మళ్ళీ ఎందుకు ఈ సారీ. చెప్పడం? ఇప్పటికైనా వదిలేయ్. బై. ఏ కట్ చేయి. నువ్వు దూరం పెడితే నా చచ్చిపోవాలను బిందు. ప్లీజ్ బిందు, నీ కాళ్ళు పట్టుకుంటాను బిందు. దయచేసి నన్ను క్షమించు బిందు. నన్ను మాత్రం వదిలేయకు బిందు. ప్లీజ్ బిందు, ప్లీజ్ బిందు, ప్లీజ్.
ఏరా బెంగళూరు నుంచి ఇప్పుడారా వచ్చేది? అవునరా. రేయ్ అసలు ఏమైందిరా? నువ్వెంత బాధపడినా ఆ పిల్ల ఇంకా రాదురా, వదిలే. ఎంతలా ప్రేమించారా తన్ని, తను ఇంకా నా లైఫ్లో లేదని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా. కాకపోతే కాకరకాయ తీసి కట్రల్లో పెట్టుకోర్రా నా కొడక్క. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు బే? పాము వీళ్ళు కొట్టేసేలా ఉన్నారు. అది కాదు మచ్చా, సింధు కాకపోతే బిందు. మరి బిందు కూడా కాకపోతే సారీ మచ్చా, కర్రోడికి కై పెక్కినట్లుంది. నువ్వు కంటిన్యూ చేసుకో. నిజానికి బతకాలన్న ఆశే లేదురా. నా లైఫ్లో నేను మాట్లాడిన ఫస్ట్ అమ్మాయి, నేను ప్రేమించిన ఫస్ట్ అమ్మాయి, నేను నా ప్రపంచం అనుకున్న ఫస్ట్ అమ్మాయిరా. ఫస్ట్ అని అంచిపెట్టిన అగ్నిపర్వతం మొత్తం కుమ్మరించినట్టున్నాడు, అది కుడిసిపోయింది. రైట్, వాడే బాధలో ఉంటే మధ్యలో మీ సెటర్ లేదురా. ఇప్పుడు వాడు బాధలో ఉన్నాడు కాబట్టి చెప్పుకుంటున్నాడు రా. వాడు ఎంత బాధలో ఉంటే ఇలా మాట్లాడతాడు రా. మామ, మా అమ్మ పోయిన తర్వాత చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కంటే మీ ఇంట్లోనే ఎక్కువ పెరిగాను రా. ఒక ప్రేమికుడుగా ఆ అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమో, ఒక స్నేహితుడుగా నువ్వంటే నాకు అంతే ఇష్టం మామ. మామ, కనీసం నీకోసం కాకపోయినా మా కోసమైనా బతుకురా. పిచ్చి పిచ్చిగా ఆలోచించద్దురా, అన్నీ సర్దుకుంటాయిరా. పోదాం పదరా. నేను వస్తాను, నువ్వు పో. సరే, తొందరగా చూసుకొని వచ్చేసేయ్. ఏయ్ పోదాం పదండి రా. అరా పోదాం. పని ఉందిలే, నువ్వు పోరా. ఏ మచ్చా, ఈ బండోడు బ్రేకప్ బాధలో పోయేలా ఉన్నాడు రా. పోతే బండి నాది, ఫోన్గా ఉంటే నీది. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం కదరా. ఒక్కరోజన్నా వాడు పర్సనల్స్ మనతో షేర్ చేసుకున్నాడా? వాడు లవర్ దొబ్బేసింది, అది తప్ప నీకేం తెలుసు, నాకేం తెలుసు. మళ్ళీ ఫ్రెండ్స్ అంట, మాడు మొక్కుమోడు. సరే వదిలేరా. సరేలే, వాడిని ఒక్కడిని అలా వదిలేసి మనం వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళు, నేను వాడిని తీసుకొని వస్తా. అసలు ఏం ప్లేస్ ఇది? నన్ను ఎందుకు అసలు ఇక్కడ తీసుకొచ్చావు? ఒక బ్రోకెన్ హార్ట్గా నాకు చాలా బాధలు ఉన్నాయి, కానీ చచ్చిపోయేంత ధైర్యం లేదు. సో నీకు చచ్చిపోయేంత బాధలు ఏమున్నాయో తెలుసుకుందామని తీసుకొచ్చా. నా బాధని తెలుసుకొని నువ్వు మాత్రం ఏం చేస్తావులే. ఇటు అల్నార్, ఇటు రేడియల్, ఇక్కడ మీడియన్. ఈ మీడియన్ నర మీద కత్తి పెట్టి కోడిపీక కోసినట్లు కర్రా 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 కోస్తే నరం తెగి నెత్తురు కారుతూ తలరాత తిరిగి రాయడానికి తనకల్లాడుతూ తల తెగిన గుర్రలాగా. అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు? నాకే జీవితం నచ్చట్లేదు, భరించే కొద్ది బాధలు బండలా పడుతున్నాయి. కామన్ వర్డ్స్ నీకు సుఖం కలిగించేలా నేను చేస్తా. అసలేమైంది? నా బాధలు ఇంతవరకు ఎవరికి చెప్పుకునేది లేదు. ఎన్నిసార్లు అడుగుతున్నా కాబట్టి ఇది చెప్పుకోవాలనిపిస్తుంది. సమీర్,
నా బాధకు కారణం బిందు. చాలా ఇయర్స్గా వన్ సైడ్ లవ్ చేశా. ఇంట్లో వాళ్ళని కూడా కన్విన్స్ చేశా. తన పాస్ట్ మొత్తం నాకు చెప్పింది. కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాం, మరికొన్ని విషయాలు అడ్జస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే నా మొహానికి ఆ పిల్లబడింది. మళ్ళీ ఎక్కడి నా నుంచి దూరం అయిపోతున్న భయం వల్ల కొంచెం పొసెసివ్నెస్ కూడా పెరిగింది. తప్పు చేస్తే తిట్టా, కానీ తను చాలా ట్రూగా లవ్ చేశా. కానీ ఒకరోజు నాకు వచ్చిన వాట్సాప్ పిక్ చూస్తే అర్థమైంది, తను నాతో రిలేషన్లో ఉంటూనే వేరే వారితో లవ్లో ఉండింది. అప్పటి నుంచి తను కొన్ని రోజులు అవాయిడ్ చేశాను. కానీ ఒకరోజు తను నాకు కాల్ చేసింది. నేను నీతో మాట్లాడే మాపి 3 రోజులైంది. నువ్వు జస్ట్ నాకు 30 సార్లు మాత్రమే కాల్ చేసావు. ఏమేంటే మొత్తం నీ కొత్త బాయ్ ఫ్రెండ్తో పొరుకుతున్నావు కదా. నేను ఉండగా నువ్వు తప్పు చేసావు కదా. నా మీద ట్రూ లవ్ ఉంటే నువ్వు నా తప్పేం లేదు, నేనేం చేయలేదు. ప్లీజ్ ఒకసారి నా మీట్ అయి మాట్లాడుకుందాం. దయచేసి ఇట్లా మాట్లాడుకో ప్లీజ్. ఇంకెలా మాట్లాడేది? చూసాలే నీది నీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఫోటోలన్నీ. నా డబ్బుల కోసమే కదే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అనింది. ఎంతలా నమ్మానే నిన్ను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకు. అసలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నువ్వు? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నా మెసేజ్కి ఎందుకు రిప్లై చేయట్లేదు? ఒక్కసారి కలిసి మాట్లాడదాం రా ప్లీజ్. నేను ఎంత లవ్ చేసినా నీకు తెలుసు కదా. ట్రూగా లవ్ చేసావు. ఎంతలా అంటే తన నంగి మాటలు కూడా నమ్మాలనిపించేంతగా. కానీ నాతో అన్ని అబద్ధాలే చెప్పింది. ఒకసారి నన్ను వెతుక్కుంటూ డైరెక్ట్గా వచ్చేసింది. ఆ టైంలోనే జేపీ కాల్లో ఉన్నాడు. మచ్చా, ఈరోజు ఎలాగైనా సరే మీ పాపతో ఉన్నది ఎవడు, వాళ్ళ కథ ఏంటి అన్నీ చెప్పేస్తా. నాకు ఈ ఒక్కరోజు టైం ఇరా, అంతవరకు మీ పాపతో మాట్లాడుకో. సరే మచ్చా. సమీర్, ఏమైంది అసలు? ఏం తప్పు చేసావో నీకు తెలీదా? అన్నీ నాతో చెప్పావు అనుకున్నాను, కానీ చెప్పాల్సింది మాత్రం చెప్పకుండా దాచేసావు. రేపు చెప్తా నీ కథ. అప్పటిదాకా నువ్వు నా కళ్ళకు కనిపించకపో. ప్లీజ్ ఆగు సమీర్, ఎవరి మాటలు నమ్మకు సమీర్ ప్లీజ్. నేను చెప్పేది విను. అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. కానీ ఆ తర్వాత రోజే నా మీద ఉన్న ప్రేమతో తను చేయి కోసుకుంది. అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకుపోయే దారిలోనే తను చనిపోయింది. తను గుర్తొచ్చిన ప్రతిసారి చనిపోవాలనిపిస్తుంది. చనిపోవాలనుకున్న ప్రతిసారి నా ఫ్యామిలీ గుర్తొచ్చి చావాలా బ్రతకాలా అనే కన్ఫ్యూజన్లో నలిగిపోతున్నా. ఇంత చిన్న విషయంలో కన్ఫ్యూజన్ ఏంటి? పోయిన వాళ్ళు ఎలానో తిరిగి రారు. సరే, నా ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీతోనే మీకు క్లారిటీ తెప్పిస్తా. కంగ్రాట్స్ డియర్. అదెందుకంత కోపంతో కూడిన బాధతో చెప్తున్నావు? ఎక్సైట్మెంట్తో కూడిన హ్యాపీనెస్తో చెప్పు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఒక అమ్మాయికి ఫ్రీడమ్ దొరకడం ఎంత కష్టమో తెలుసా? కానీ నువ్వు నా ఫ్రీడమ్ కోసం ఎంతో సాక్రిఫైస్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఆరా. ఇప్పటికైనా నాకు ఒక నిజం చెప్పు, మన మధ్య ఉన్న బాండ్ పేరేంటి? తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు. నేను బ్లైండ్గా నీ నవ్వుకి అడిక్ట్ అయిపోయా. లవ్వు పెళ్ళి ఇలాంటి వద్దని చెప్పు, లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. అమ్మో, నేను ఒప్పుకున్నా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అయితే లైట్ తీసుకో. ప్రతిరోజు నా పక్కనే చూస్తున్న నీ నవ్వుని ఇకపై వెతుక్కుంటూ వచ్చి చూస్తా. నాకెందుకో కొంచెం గిల్టీగా బాధగా ఉంది. నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఎందుకలా అనుకుంటున్నావు? నిజం చెప్పనా, నేను ఇన్ని ఇయర్స్గా నీతోనే ఉన్నా. నీకోసం చాలా చేస్తున్నా. అయినా కూడా ఫిజికల్గా ఎప్పుడూ నీ కంట్రోల్లో తప్పలేదు. అదే వేరే అమ్మాయి అంటే నా కోసం ఎంత చేస్తున్నాడే అని తన శరీరాన్ని నాకిచ్చి పెళ్ళి ఇంకొకరిని చేసుకునేది. కానీ నువ్వు అలా కాదే. పర్ఫెక్ట్ అమ్మాయికి దీనికి మించిన క్వాలిటీ ఏముంటుంది చెప్పు? ఒక అమ్మాయి లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్ పెళ్ళే కదా, అదే నా భయం. ఇందా భయపడడానికి ఏముందమ్మా? నీ గురించి ఏది దాచకు. నిన్ను నమ్మిన వారికి నచ్చంది చేయకు. 5 మంది భర్తలున్నా ద్రౌపది మాత పతివ్రతే. ఎందుకంటే 5 మంది భర్తలు ఉన్నారని 5 మందికి తెలుసు కాబట్టి. అది సరే, అవును ఆ అబ్బాయి ఎవరు, ఎక్కడి వాళ్ళు? అబద్ధం చెప్పింది అన్నావు కదా, అబద్ధం చెప్పడం అంత నేరమా?
అందరికీ అన్ని విషయాల్లో అబద్ధాన్ని నిజమంటే కోపం, ద్వేషం, చిరాకు మాత్రమే వస్తుంది. కానీ ప్రేమలో ఉన్నవాడికి మాత్రం మర్చిపోలేని మాటలు, భరించలేని బాధ, గడిచిపోని కాలం. మర్చిపోలేని మాటలు, భరించలేని బాధ, గడిచిపోని కాలాన్ని మర్చిపోలేక తను మళ్ళీ మళ్ళీ నీ దగ్గర వచ్చి ఉండొచ్చు కదా. తన మీద ఉన్నది అబద్ధపు నిందని నిజం నిరూపించుకోవడానికి నీ దగ్గర వచ్చి ఉండొచ్చు కదా. ట్రూ లవ్ అన్నావు కదా. ట్రూ లవ్ అంటే ఏంటి? ట్రూ లవ్ అంటే నిజాయితీగా ఉండడం. సపోజ్ నీ లవర్ ఇంకోటితో పడుకోవాలని ఆశపడితే నువ్వు కాండోమ్లకి, ఖర్చులకి డబ్బు లేనివే కాదు, తీసుకెళ్ళి పండబెట్టి పక్క నుండి పని అయ్యాక పాలు పండు తినిపించి ప్రశాంతంగా పెళ్లి చేసుకొని ప్రాణం పోయేదాకా కాపాడుకోవాలి. ఒక అబ్బాయి కృష్ణుడిలా 16,000 మంది గోపికలు కావాలనుకుంటే తప్పులేదు, కానీ ఒక అమ్మాయి ద్రౌపదీదేవిలాగా 5 మంది భర్తలు కావాలనుకుంటే మాత్రం తప్ప. ఇంకోటి, నువ్వు జేపీ కోపికి పంపి మీ పాప పక్కన ఉన్న డీటెయిల్స్ కనుక్కోమన్నావు కదా. జేపీ ఆ పని నాకే ఇచ్చాడు. రేపు మార్నింగ్ అంతా వాటి డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉండాలి. ఓకే మచ్చా, నేను కనుక్కుంటాను. నేను తెలుసుకున్నది ఏంటంటే అది ఏఐ క్రియేట్ చేసిన ఫేక్ పిక్చర్స్. ఇదే మిత్రమా నీ కన్ఫ్యూజన్కి కన్క్లూషన్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? నా వల్లే చనిపోయింది ఆ అమ్మాయి. నా కథ కూడా మీతో షేర్ చేసుకుంటా. మళ్ళీ ఇద్దరం కలిసి ఏడుద్దాం ప్లీజ్. విరిసిన మల్లెల, విరజిమ్మిన వెన్నెల, విధి ఎరుగని వింతలా వేచి ఉన్నా, ఒంటరితనం అనే కారాగారంలో కృంగిపోతున్నా, చుమ్మించి చెరసాలను చెదిరిపోయేలా చేస్తావని వేచి ఉన్నా. నీ ఊహలను తలచి, నా ఆశలను విరచి, మంచి చెడులను విడిచి, మనిషి జన్మను మరచి, తను కోరికలను తెరచుటకై వేచి ఉన్నా. పులకరింతలు పలు రకాలు, ఏ అమ్మాయి పొందని వరం నీకిస్తా, వేచి ఉన్న నన్ను వేధించకు వయ్యారి. ఒక క్షణం నువ్వు చితిపై నే చిరునవ్వుతో, మరుక్షణం నా చితికై నే చెక్కలతో, విడువను నిన్ను కోరిన మరణమునైనా వెంటాడి నీ వెంటుండాలని వేచి ఉన్నా. లైఫ్ ఈజ్ హారబుల్, లవ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్, డెత్ ఈజ్ బ్యూటిఫుల్, రొమాన్స్ ఈజ్ అడారబుల్, ఐఎమ్ యువర్ అన్ఇమాజినబుల్. నీ పర్సనాలిటీకి నీ రాతకి ఏమన్నా సంబంధం ఉందరా? అయ్యో మేడం, అది మీకు కాదు. మీ హాస్టల్లో ఎవరైనా అందమైన అమ్మాయిలు ఉంటే నేను ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చేయండి. నన్ను చూస్తే ఎలా కనిపిస్తున్నాను రా నీకు? నేను ఏమనుకుంటున్నావు అసలు నా గురించి? 3 monthsగా ఫాలో అవుతున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను చూస్తే నీతో ఆటలు పాటలు గొడవలు లవ్ అనేవాడు యూస్ చేయకుండా లైఫ్ లాంగ్ ఉండాలనుంది, కానీ నాకు అంత టైం లేదు. నీ నవ్వు వల్ల నా కళ్ళకు పట్టే మోజు తీరేదాకా నువ్వు నాకు కనపడుతూ ఉంటే చాలు. అర్థం కావట్లేదు. నా దృష్టిలో ప్రేమ కన్నా అడిక్షన్ గొప్పది. నా ప్రేమ మారుతుందేమో కానీ నా అడిక్షన్ మారదు. నీ నవ్వు మీద నాకు అడిక్షన్. నీ నవ్వు కారణం నేనుంటా, నీ నవ్వును చూస్తూ నేను నవ్వుకుంటా అంటున్నా. అబ్బా నిజమా? అంతేలే. ఫేక్ వర్డ్స్ ఆల్వేస్ విన్స్ గోల్డెన్ హార్ట్స్, ట్రూ వర్డ్స్ ఆల్వేస్ బ్రింగ్స్ బ్రోకన్ హార్ట్స్. లవ్ చేస్తున్నావా? చీచి యాక్. నచ్చిన అమ్మాయి శరీరానికి కలిగించే సుఖం కన్నా తన మనసుకు కలిగించే సుఖంలోనే కైపు ఎక్కువ ఉంటుంది. నో లవ్, నో లస్ట్, నో కమిట్మెంట్స్. నువ్వు కూడా నాకు పడిపోకు. మన మధ్య ఉన్న బాండ్ ఏంటి? ఏదో ఒక రోజు నువ్వు నాకు దూరం అయ్యే సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ్లర్ట్ చేసుకోవడం, గొడవ పడడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం,
నువ్వంటే నాకు ప్రేమ కన్నా ఎక్కువ, ప్రాణం కన్నా తక్కువ. సడన్గా ఒకరోజు నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, నీకు దూరంగా ఉండాలని వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత కాల్ చేసింది. నువ్వు తప్ప మరేం తెలియని ఆ పెదవుల్లో తడబాటు, ప్రేమను కురిపించే తన కళ్ళల్లో కన్నీరు. ఏం చెప్పిందో తెలుసా? నీకు గుడ్ బై చెప్పి వచ్చిన ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నేను ఏడుస్తూనే ఉన్నాను. ఒక చిన్న డెసిషన్ వల్ల ఒక అమ్మాయి లైఫ్ ఇంతలా మారుతుందని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. అతి ప్రేమ, అంతకు మించిన అనుమానం, వాడి పొసెసివ్నెస్ నేను తట్టుకోలేకపోతున్నాను. మరి తగ్గించి వదలలేకున్నా, అలాగని తట్టుకొని బ్రతకలేకున్నా. ఏడవకు ప్లీజ్, ఏడవకు ప్లీజ్. ట్రూగాలో చేసి నన్ను కొట్టే దెబ్బలైనా మానిపోతాయేమో కానీ అనుమానంతో చూసే ఆ చూపులు మాత్రం చచ్చేదాకా మానవు అని కాలు కట్ చేసింది. తర్వాత రోజు నేను తన శవంలా చూసా. తనని ఎంత టార్చర్ పెట్టిన వాడు ఎవరో తెలుసా? ఎవరో మా దూరపు రిలేటివ్స్ అంట. మా ఇంట్లో వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. పేరు సమీరాజ్, కృష్ణరాజపురంలో ఉంటాడంట. నేను కూడా మాట్లాడుతున్నాను. అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ప్యూర్ సోల్, లుక్ వైజ్ అడవి దున్నలా ఉంటాడు. మాటకి 5 సార్లు నేను అమ్మాయితో మాట్లాడిందే లేదంటాడు. వాడు నా బెస్ట్ ఫ్రెండే. ఈ విషయం నాకు చెప్పనే లేదు ఎద్దావా అన్నట్టు. నేను నీకు తెలిసిన వాడికి చెప్పొద్దు. 1 మంత్లో నేనే వెళ్తాను, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. నాలో కూడా చాలామంది ఉంటారు. అందరూ బేబీ మూవీలో హీరోయిన్ లాగే ఉండరు. అందరూ ఉన్న నా బిందు ఎప్పుడు ఎవరెస్టే. నేను చంపేస్తాను నా మాట వినకపోతే. మళ్ళీ ఇలా చేస్తున్నావు, మర్యాదగానే ఉండదు చెప్తున్నాను. రేపు చెప్తా నీ కథ. అప్పటిదాకా నువ్వు నా కళ్ళ కనిపించకు పో. ఎంతలా నమ్మా నేను. నీతో ఉంటే హ్యాపీగా ఉంటుందని నీ దగ్గర పంపించా, కానీ నువ్వు తన్ని చంపేసినావు. ఎందుకు చంపినావు? నేను జేపీ గారి మాటలు విని చాలా పెద్ద తప్పు. చేతులు ఎలా వస్తారా అమ్మాయిని కొట్టడానికి? నీకు మనిషివేనారా నువ్వు? అసలు ప్రేమించడాన్ని ఈ రకంగా కూడా ప్రేమిస్తారా? ఒక అమ్మాయి ప్రాణం తీసేసారా? అమ్మాయిని ఇప్పుడు తీసుకురారా, అమ్మాయిని ఇప్పుడు తీసుకురారా, అమ్మాయిని ఇప్పుడు తీసుకురారా, అమ్మాయిని ఇప్పుడు తీసుకురారా. కొడతావా? కొడతావా? వదిలేరా. నీ పేరేంటి? ఆరవ్. నీ పేరేంటి? ఆరవ్. సమీర్
రే సమీర్ లేరా అయ్యో రే వచ్చా లేరా రే రే సమీర్ లేరా రే నా కోపంతో నా చేతులారా నేను ఇలా చేసుకున్నాను కదా చిన్నప్పుడు మా అమ్మ దూరం అయిపోయింది నువ్వు కూడా వదిలి వెళ్ళిపోతావు అనుకోలేదురా సమీర్ చివరికి నీ దగ్గరికే వస్తుంది అనుకున్నాను రా రే సమీర్ అని నువ్వు కూడా ఇలా చేస్తావని నేను అనుకోలేదురా నాకున్న పిచ్చి కోపంతో ఏం చేస్తున్నానో తెలియకుండా నా చేతులారా నేను చేసుకున్నాను రా సమీర్ అహం కోపరూపస్య నేనే కోపాన్ని కోపడకు తన కోపమే తనకు శత్రువు ఇలాంటివి చెప్పింది చాలు అందరి జీవితంలోనూ నా పాత్ర ఇంతే కఠినంగా ఉండదు మహాభారత యుద్ధంలో రథం దిగిన కృష్ణుడికి వచ్చిన కోపం అర్జునుని యుద్ధం గెలిపించేలా చేసింది కైలాసంలో శివునికి వచ్చిన కోపం మీకు వినాయకుని పుట్టించింది దుష్ట సంహారంలో కాళీమాతకు వచ్చిన కోపం మీకు పండుగను తీసుకొచ్చింది మదమెక్కిన గుర్రాన్ని మచ్చిక చేసుకుని స్వారీ చేస్తే వచ్చే సుఖం కోపాన్ని కంట్రోల్ చేసి కరెక్ట్గా వాడితే వస్తుంది డోంట్ మేక్ మీ మోర్ స్ట్రాంగ్ నన్ను కంట్రోల్ చేస్తే కావలసింది ఇస్తా నన్ను రెచ్చగొడితే రక్తపాతం సృష్టిస్తా ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఎమోషన్స్ మీ కథలో నా పాత్రను మీరే నిర్ణయించండి